నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్ కవితక్క గారు ఉన్నారు. మన అక్కతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ ఇప్పుడు ప్రస్తుతం అంటే ముందటి వరకు మీ ప్రభుత్వం ఉండే, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి గల తేడా ఏందంటే ఏం చెప్తారు అక్క? ఒక ప్రతిపక్ష నేతగా కాకుండా లీడర్గా కాకుండా ఉన్న వాస్తవం చెప్పండి. మామూలుగా ప్రజల పక్షంగా ఉండి మాట్లాడుతున్నాను నేను. మన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పుడు ఏ ఒక్క పథకాన్ని అమలు చేసిన కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా చూపించి చేయించాడు. అందరికీ సమానత్వంగా చేశాడు. కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 పథకాలు చేస్తానని చెప్పాడు. ఒక్క పథకం రిలీజ్ చేశాడు. ఖాళీ బస్సు ఫ్రీ మహిళలకు పెట్టాడు. ఇంకా తర్వాత ఏది లేదు. స్కూటీలు అన్నాడు, బంగారం అన్నాడు, మనకు అందరికి మహిళలకు కోటీశ్వరులను చేస్తానన్నాడు. ఏ ఒక్క పథకాన్ని రిలీజ్ చేయలేదు. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది 3 ఏళ్ల పాలనలో. మనం 10 ఏళ్ల పాలనలో ఏం చేసాము, 3 ఏళ్ల పాలనలో చేయనైనా ఇప్పుడు ఏం చేస్తాడని మనం ఇది చేస్తాం చెప్పండి. ప్రతి ఒక్క చోట మనకు తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందిందో మనకు కళ్ళకు కనపడుతుంది. కాంగ్రెస్ చేసినది ఏదైనా కనపడుతుందా మనకు? అంటే మీరు కాంగ్రెస్ చేసింది ఏం కనిపించలేదు అంటారు. ఇచ్చిన 6 పథకాలలో సగానికి సగం పథకాలు, మొత్తం పథకాలు హామీ అయ్యాయని వాళ్ళు అంటున్నారు. ఫ్రీ బిల్ వస్తుంది, ఫ్రీ కరెంట్ బిల్ అని చెప్పారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు. అంటే మేము ఇచ్చేది ఇస్తూనే ఉన్నాము, కానీ ప్రతిపక్ష నేతలు మా మీద ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ప్రజలే ఆరోపణ చేస్తున్నారు కదమ్మా. ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క మహిళను అడగండి. కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. ఎవరికి వస్తుంది? ఎవరికి రావట్లేదు. ప్రతి ఒక్కరు మనకు 10 ఏళ్లలో కరెంటు ఒక్క రోజు పోలేదు. ఇప్పుడు మనకు కరెంటు గంటకు కరెంటు పోతుంది. వాటరు రావట్లేదు. వాటర్ ప్రాబ్లం బాగా ఇదైపోయింది. ప్రతిపక్ష నేతగా మీరైతే కాంగ్రెస్ వాళ్ళకి ఇవి తప్పులు ఉన్నాయని అయితే చూపిస్తున్నారంట. అంతే అండి. ప్రజలలో వెళ్ళి నేను ప్రజల్లో మాట్లాడుతున్నాను. ఏ పార్టీ సంబంధంగా మాట్లాడట్లేదు. నేను ప్రజల గురించి మాట్లాడుతున్నాను. నేను కూడా ఒక సాధారణ మహిళను కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను. కోటి మహిళలను కోటీశ్వరులను చేశాని కూడా మాటనైతే రేవంత్ రెడ్డి గారు మన ఇటీవల అంటే లాస్ట్ టైం మహిళా దినోత్సవం అయితే చెప్పారు. అది అయ్యిందని అనుకుంటున్నారా? సీతక్క అయింది కదా, మహిళ కదా సీతక్క అయింది కదా కోటీశ్వరాలు. కొండ సురేఖ అయ్యింది కోటీశ్వరాలు. మన మహిళలు ఎవరు, నార్మల్ మహిళలు ఎవరు కోటీశ్వర్లు కాలేదు. అక్క ఇప్పుడైతే తెలంగాణలో కొత్త కొన్ని పార్టీలు అయితే వచ్చినాయి. అవి మీకు కూడా తెలుసు. టిఆర్ఎస్, టిఆర్పి అండ్ జనసేన. ఇప్పుడు ఇటీవలనే జనసేన కూడా మన తెలంగాణలో స్టార్ట్ చేశారు పార్టీ. మరి ఇప్పుడు ఇన్ని పార్టీలు స్టార్ట్ అయినాక కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో రానుందంటారా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది అంటున్నారు. మన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చి పాలించడం ఇప్పుడు ఎవరైనా ప్రజలు ఎన్నుకుంటారు. పవన్ కళ్యాణ్ అనేది తెలంగాణ ఆంధ్ర ఇద్దరికి తెలిసిన వాళ్ళే కదా. తెలిసిన వాళ్ళే. ఫిలిం ఇండస్ట్రీలో తెలుసు. ఫిలిం ఇండస్ట్రీకి రాజకీయానికి చాలా లాంగ్. మనం ఫిలిం ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారో మన కళ్ళతో చూస్తాం. మనం పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఇంకా టిఆర్ఎస్ ఉంది, టిఆర్పి ఉంది, మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ జనసేన, మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒకవేళ బీజేపీతో కమ్మెత్త అయితే పోటెత్తి కలిసి పోతే మరి బీఆర్ఎస్ ని ఓడించే అవకాశం ఏమైనా ఉంటుందా? బీఆర్ఎస్ ని ఓడించడానికి ఎవరు దిగిరారు అంతే అంటారు. 2028లో మనకి ఎట్లా కేసీఆర్ గారు సీఎం అవుతారు. మన తెలంగాణ మనం తీసుకొచ్చుకోవాలి. ప్రజలు అనే వాళ్ళు అందరూ ఐకమత్యం అయ్యి మనం ఇప్పుడు తెలంగాణ తీసుకురాలేదంటే మళ్ళీ ఆంధ్ర పాలనలో వెళ్ళిపోతాం. మనం ఆంధ్ర వాళ్ళకు మళ్ళీ అప్పచెప్పినట్టే ఉంటది. మన తెలంగాణ మనకు ఉండదు. అట్లయితే ఇప్పుడు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంటక్క? అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలలో మార్పు అని రేవంత్ రెడ్డి ప్రజల్లో బాగా ఇచ్చేసి, మనం హైదరాబాద్ లో ఎక్కడ ఓడిపోలేదు. వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఇక్కడ ఓడిపోయేది కానీ ఎక్కడా ఓడిపోలేదు. మన తెలంగాణ ప్రజలకు కొంత కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అభిమానం ఉంది కాబట్టి ఆ అభిమానంతో రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. కానీ అంతకన్నా మించి ఏమి చేసింది లేదు. 50 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేశారు?
ఇందిరమ్మ ఉన్నప్పుడు కొంచెం మన రాజశేఖర రెడ్డి గాని ఇందిరాగాంధీ గాని చేసినారు, కానీ అంతకన్నా మించి ఎవరైనా చేశారా? కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు? మనకు ₹1 చెందనివ్వని అన్నాడు అసెంబ్లీలో. తెలంగాణ వస్తుందంటే ₹1 చెందనివ్వను అని చెప్పాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడున్నాడా కిరణ్ కుమార్ రెడ్డి? మనకు కళ్ళల్లో కూడా కనిపించట్లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో టీడీపీ కూడా యాక్టివ్ అవుతుందని కూడా మళ్ళీ మాటలు వినిపిస్తున్నాయి. అంత మొత్తం ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు అవుతుందా తెలంగాణలో అసలు? ఇప్పుడు పార్టీలో పోటీగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అంతకు మించి ఇంకా ఏ పార్టీలు రావు. అంతే అంటారు. ప్రజలలో మొత్తం మన తెలంగాణ మనకు తెచ్చుకోవాలని అందరికీ ఇదిగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్నుమరుగు అయిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంతా ఇచ్చేసాడు. ప్రతి ఒక్కరు రైతులు ఎంతగానో ఏడ్చారండి. వ్యవసాయం బియ్యం మన రోడ్డు మీద పెట్టుకొని ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అసలు మన రైతుల గురించి ఏమన్నా ఆలోచించాడా రేవంత్ రెడ్డి? వచ్చే 10 ఏళ్ళ కాలంలో నేనే ఉంటా 2033 వరకు అని కూడా ఒక మీటింగ్ లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు. నేనే ఉంటాను, తర్వాత నా తరం తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కానీ వేరే వాళ్ళు వస్తారు సీఎం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు రారండి, మన కేసీఆర్ గారే వస్తారు. రేవంత్ రెడ్డి కళలు కంటున్నాడు, పగటి కళలు కంటున్నాడు. రాత్రి కలమనండి కళలు, పగటి కళలు ఎప్పుడైనా నిరూపించవు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి అంకితం అయ్యారు, నెక్స్ట్ వచ్చి ఏం పరిపాలిస్తారని కూడా వాక్యాలు వినిపిస్తున్నాయి కదా. మరి ఫామ్ హౌస్ కి ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా యాక్టివ్ గా చేస్తున్నారా, చెయ్యట్లేదా? మన ప్రజల కోసం మనకు ఇదిగా ఇది చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి రేవంత్ రెడ్డి ఎలిగేషన్లు పెట్టేదానికన్నా మనం సైలెంట్ గా ఉండి చూసుకోవాలి. పెద్ద పులి ఎప్పుడైనా సైలెంట్ గానే ఉంటుంది, నెమ్మదిగా వచ్చి ఇది చేసి వేటాడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందక్క? బీఆర్ఎస్ మంచిగానే ఉందండి. ప్రతి చోట అడగండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేస్తానని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది అమలు చేస్తారని ప్రతి ఒక్కరు చేయకుండానే ఇచ్చేసారు. అందాల పోటీ పెట్టాడు, అందాల పోటీ పెట్టాడు. దేనికి పనికి వచ్చిందండి అందాల పోటీ? ఫుట్బాల్ పెట్టాడు, ఏం దేనికి వచ్చింది? ప్రజల గురించి ఆలోచించమనండి. ప్రజల గురించి ఆలోచించకుండా ఈ అందాల పోటీలు వీళ్ళని ఇది చేస్తే ఏమొస్తుందండి ప్రజలకు? ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తాడు. ప్రజలందరూ అప్పు అంతా ప్రజల మీదనే కదా భారం. రేవంత్ రెడ్డి కడతాడా, మోడీ కడతాడా? ఎవరు కట్టరు కదా, ప్రజలే కదా. అది ప్రజలలో అందరికీ ఇదయ్యి ఉంటే మనం కూడా నిర్ణయించుకొని ఏది రావాలో మనం నిర్ణయించుకొని ఇది చేసుకోవాలి ప్రజలన్నీ. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మీటింగ్ లో అన్నారు, నేను ఫ్యూచర్ సిటీ కడతాను, దాన్ని ఎవ్వరు ఆపలేరు, పక్కా అది పూర్తయి చేసి చూపిస్తాను అని చెప్తున్నారు. మరి అది ఫ్యూచర్ సిటీ అనేది కంప్లీట్ చేస్తారా రేవంత్ రెడ్డి? ఎక్కడ ఫ్యూచర్ సిటీ చేస్తాడండి? 3 ఏళ్ళు అయిపోతుంది ఇప్పుడు, ఇంకా 2 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ అయిపోతుందా? చెప్పండి. ఎంతమంది ప్రజలు హైడ్రా పెట్టి ఎంతమంది ప్రజలను ఇది చేశాడు? ప్రతి చోట లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ సఫర్ అయ్యారు. అక్కడ దుర్గం చెరువు దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అది హైడ్రాది కాదా? అక్కడ చేస్తున్నాడా? ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు కాబట్టి చేయట్లేదు. లేని ప్రజలను ఇది చేసుకుంటూ ఎన్ని రోజుల దాకా ప్రజలు రోడ్డు మీద బండ్లు పెట్టుకొని రోజు కూలీకి చేసే వాళ్ళని సఫర్ చేస్తున్నాడు. ఒక్కొక్కరికి కడుపు కొట్టాడు రేవంత్ రెడ్డి, బాగుపరచలేదు. ఆ శాపనార్థాలు ఎప్పుడైనా తగులుతాయి రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీని ఎవరైతే ఆపుతారో వాళ్ళని నేను చూసుకుంటాను, ఎవరు ఆపడానికి వచ్చిన అంటే ప్రతిపక్ష నేతలు ఆపడానికి ట్రై చేసినా కానీ 2028లో ఆయన ఉంటాడా ఉండడా ఆయనే చూసుకోమని ఫస్ట్, తర్వాత సంగతి ఫ్యూచర్ సిటీ గురించి అప్పుడు ఆలోచించమనండి. ఈ 2 రోజుల నుంచి అయితే ఒక చీరల పంపిణీ అనేది కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ చూసినా గానీ డ్వాక్రా మహిళలు గానీ, ఒక ఆధార్ కార్డు తీసుకొని మహిళ ఎవరికైనా సరే చీరల పంపిణీ అనేది మొత్తము రేవంత్ రెడ్డి గారు పంచడం కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎందుకు స్టార్ట్ చేశారంటారు? ఎలక్షన్ మూమెంట్ లో ఏదో ఒకటి చేయాలి కదా. రేవంత్ రెడ్డికి తెలిసిందే కదా, ప్రజలు అమ్ముడు పోతారు అనే నమ్మకంతో చేస్తారు. కానీ ఇప్పుడు మనం చేతులారా ఇది చేసుకుంటే మాత్రం మనకు ఎప్పుడైనా తెలంగాణకే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రాదు.
Hmm. అది రేవంత్ రెడ్డి మంచిగా పాలిస్తే వచ్చేదేమో. Hmm. ఆ పాలన లేదు కదా Hmm. మన దగ్గర. ఏది అభివృద్ధి చెందింది, 3 ఏళ్లలో ఏం చేశాడు ఒకటి చూపించమనండి ప్రజలకు. ఏ ఒక్కటి లేదు. ఒకటి బస్సు ఒకటి పెట్టాడు, ఆడోళ్ళు కొట్టుకొని వస్తున్నారు. అయితే మీరు చెప్పొచ్చు ఇప్పుడు, అంటే మీరు పిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఒక క్వశ్చన్ ఏంది అని అంటే, తెలంగాణలో కేసీఆర్ గారి పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా అంటే కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు దానికి ఆన్సర్ మాత్రం. అంటే ఒక ప్రజల పక్షాల నేత, ఒక ప్రజల పక్షాల గురించి ఆలోచించి చెప్పండి అసలు. ప్రజల నేతగా నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ పాలనలో అభివృద్ధి సెక్రటరేట్ చూసుకోండి. పాత సెక్రటరేట్ కి నేను 100 సార్లు వెళ్ళాను. అప్పుడు వర్షాకాలం వస్తే అక్కడ ఉన్న ఆఫీసర్సే చాలా బాధపడేవాళ్ళు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, అంతా కాడుతుండే. పేపర్లు పెట్టుకొని, ట్రేలలో పేపర్లు పెట్టుకొని ఉంటే ఆ పేపర్లు తీసి ట్రేలు అక్కడ పెట్టేవాళ్ళు, వాటర్ పడుతుంది. అది ఇప్పుడు ఎట్లా ఉంది, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది చెప్పండి. ట్యాంక్ బండ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే కేసీఆర్ది 100 చూపించచ్చు, రేవంత్ రెడ్డిది ఒకటే చూపిస్తారు. ఏం చేశాడు అభివృద్ధి చెప్పండి. మన కేసీఆర్ అమలు చేసినవన్నీ ఇది చేసి నిండు ఇస్తరాకు నింపి పెట్టాడు బాపు. దాన్ని తినడానికి కూడా అనుభవించుకోలేకుండా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తినలేకపోతున్నాడు అది కూడా. దాన్ని పాడి చెల్లా చెదరు చేస్తున్నాడు ఆ ఇస్తరాకుని మొత్తం. నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా గానీ అక్కడ చూస్తే ఏం లేదు అని కూడా ఒక చాలా సార్లు అయితే రేవంత్ రెడ్డి గారు అని అన్నారు. మరి అసలు దాని గురించి ఏం చెప్తారు అసలు? ఆయనకి ఎక్కడ కనిపించాయో లంక బిందెలు? మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా ఇన్ని రోజులైతే, ఉన్నప్పుడు ఎప్పుడు కనిపించాయో మరి? ఎక్కడ చూసాడు ఆయనకు లంక బిందెలు? ఆయన వెతుక్కోవాలి. మనమైతే ఎప్పుడు చెప్పలేదు కదా, మనం ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతి క్షణం ప్రజలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, రైతులు ఎట్లా బాగుపడాలి. రైతులు తిండి లేక చాలా మంది చనిపోయారు. మేం చిన్నగా ఉన్నప్పుడు కూడా చాలా మందిని చూసాం మేము విలేజ్ లో. పంటలు పండలేక, నీళ్లు రాక, మన నీళ్లు మనకు రాకుండా మిషన్ భగీరథ ఎన్ని ఊర్లలో పెట్టాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? పాఠశాలలు ఓపెన్ చేశాను అన్నాడు. ఎక్కడెక్కడ ఓపెన్ చేశాడు పాఠశాలలు? ఇటీవల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో కొత్త గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేశారు. అది మీ హయాంలో కూడా ఓపెన్ చేయలేరు కదా? ఫ్రీ స్కూల్ బస్సు కూడా పెట్టారు, ఎంత బాగుంది చూడడానికి. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం అది వైరల్ అవుతుంది. అదొకటి. అది కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిన దాన్ని ఈయన కట్టి పెయింటింగ్ వేసి ఓపెన్ చేశాడు. అది కేసీఆర్ చేసినట్ట, రేవంత్ రెడ్డి చేసినట్ట? అంటే మీ హయాంలో మీరు అది చేయలేకపోయారంటే కంప్లీట్ కాలేదేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినా అంటున్నాడు కదా. ఇప్పుడు రోడ్లు గాని అవి గాని ఇవి గాని మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి. అవన్నీ శాంక్షన్ అయిన వాటిని మన ప్రభుత్వంలో ఉన్న వాటిని ఇది చేసుకొని ఇప్పుడు చేసినానని పేరు పెట్టుకుంటే కాదు. అంటే ప్రైవేట్ స్కూల్ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇప్పుడు, అంటే ప్రైవేట్ స్కూల్ పంపే తల్లిదండ్రులకు కూడా స్కూల్ చూసాక గవర్నమెంట్ స్కూల్ కి కూడా ఇలా పంపిస్తాము అనే తల్లిదండ్రులకు ఒక ఫోకస్ అనేది తెప్పించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోయి అక్కడ స్కూల్ కి పంపిస్తారు ఎవరన్నా? 10 చోట్ల నువ్వు ఓపెన్ చేసిన తర్వాత నేను చేశానని చెప్పొచ్చు. ఒక్క చోట ఓపెన్ చేస్తే అయిపోయిందా? ఎన్నో పనులున్నాయి చేయడానికి. అవన్నీ వదిలేసి నువ్వు పొద్దున్నాక చంద్రబాబు నాయుడు దగ్గరికి, మోడీ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోతే కాదు కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎవరి పాలన నడుస్తుందంటే ఏం చెప్తారు అక్క? చంద్రబాబు నాయుడు పాలన. అదేలా చెప్తారు? మన తెలంగాణలో సీఎం మొత్తం ఆయన రేవంత్ రెడ్డి పోయి అక్కడే కదా మాట్లాడొచ్చేది. చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడితే, ఏం మాట్లాడితే ఇక్కడ అదే మాట్లాడతాడు అతను. అంటే మొత్తం ఆంధ్ర పాలన నడుస్తుంది. మన తెలంగాణ పాలన మన కేసీఆర్ తోనే ఇది చేసేసి ఆంధ్ర పాలన మళ్ళా తేవాలని చంద్రబాబు నాయుడు ఇది చేసుకుంటున్నాడు. దానికి సపోర్టింగ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటీవలనైతే చూసాము, మనకి 1 month బ్యాక్ అయితే మనకి ఇక్కడ అమీర్పేట్ సైడ్, అక్కడ సైడ్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది మన తెలంగాణలో. మరి అసలు దాని మీద మన తెలంగాణ స్టాచ్యూ తీసుకెళ్లి ఆంధ్రాలో పెట్టమనండి, పెడతారు ఎవరైనా? రేవంత్ రెడ్డిని పెట్టమని, ఎవరో కాదు. ఎన్టీఆర్ అంటే మాకు కూడా అభిమానం. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కానీ ఏదైనా చాలా మంచిగా ఇచ్చేస్తాడు. అదే అభిమానంతో మనం పెట్టుకుంటాం. మనం ఎవరు ఆశించి ఇచ్చేయం ఎన్టీఆర్ వద్దని. ఎందుకు? ఎస్ఆర్ నగర్ లో ఉంది, ఎర్రగడ్డలో ఉంది ఎన్టీఆర్ విగ్రహం, ఫిలిం నగర్ లో ఉంది. ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు కదా మనం దాని గురించి. సరే, మన తెలంగాణది ఎవరిదన్నా వీరిది అక్కడ మన ఆంధ్రాలో పెడతానంటే ఒప్పుకుంటారా? చూడండి.
ఇదే జనసేన పార్టీ వాళ్ళు తెలంగాణది మనం అక్కడ కూడా పార్టీ చేద్దాము అని ఆయన ఎవరో అంటే అతను ఎవరో ఉండి ఎట్లా వస్తారు మా ఆంధ్రాకు తెలంగాణ వాళ్ళు అన్నారు. మన తెలంగాణ ప్రజలకు పెద్ద గుండె ఉంది, ఆంధ్ర వాళ్ళకు లేదు. మన ఆంధ్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలంగాణ వాళ్ళు బతుకుతారా, బతకనిస్తారా? అది మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అయితే అది మొత్తం తెలిసినదే, తెలంగాణ మీ అయ్య జాగిరా అనే మాటని మీరు ఇలా చూస్తున్నారు అక్క? అవునండి, మా అయ్య జాగిరే. మా తాతల కానించి మేము ఉన్నాం కాబట్టి మా అయ్య జాగిరి. మీ అయ్య జాగిరా మీరు చెప్పండి. తనది కూడా ఇక్కడ తన అయ్య జాగిరి కాదు, వాళ్ళ అన్న వచ్చాడు ఫిలిం ఇండస్ట్రీకి, తెలంగాణకు వచ్చింది వాళ్ళ అన్న చిరంజీవి గారు. అయినా మేము దానికి విమర్శించలేదే. ప్రజల కోసం మనం ఉన్నాము, ప్రజలకు మనం ఇబ్బంది పెట్టొద్దు అనే ఆలోచన ఉండాలి. మీ అయ్య జాగిరా అదా ఇదా అని క్వశ్చన్స్ అయ్యొద్దు. ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించండి. ఇక్కడ ఆంధ్రాలో అంతా అయిపోయిందా? పవన్ కళ్యాణ్ది అంతా సక్రమంగా చేశారు అక్కడ మొత్తం. తెలంగాణలో మీ అయ్య జాగిరి అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి తెలంగాణ అయ్య జాగిరే ఇక్కడ. తాతల ముత్తాతల కానీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో. అయితే కొంతమంది జనసేన లీడర్స్ ఏమంటున్నారంటే, ఆ మాట అందరినీ అనలేరు పవన్ కళ్యాణ్ గారు, కొంతమందిని అన్నారు. కొంతమంది అంటే ఎవరండి? వాళ్ళ పేర్లు చెప్పండి. కొంతమంది ఎవరు అంటే నేను కేసీఆర్ గారిని అనలేదు, కేటీఆర్ గారిని అనలేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి వేలు పెట్టి చూపించారో, అంటే పార్టీ మీటింగ్ పెడతా అంటే కొన్ని మాటలు అన్నారో, విమర్శించారో, వాళ్ళని మాత్రమే అన్నానని కొంతమంది జనసేన వాళ్ళ పేర్లు విమర్శించి చెప్పాలి కదా. ఫలానా వాళ్ళనే అంటున్నానని చెప్తే వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ ఎవరో తెలుస్తుంది కదా అక్క. ఇప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త పార్టీ కూడా వినిపిస్తుంది. అంటే తెలంగాణలో కాకుండా మొత్తం రాష్ట్ర, అంటే మన ఇండియా మొత్తం అనుకోని వినిపిస్తుంది, కాక్రోచ్ జనతా పార్టీ. అయితే మన తెలంగాణలో కూడా ఇటీవల నిరుద్యోగుల తరఫున చాలా మొత్తం జరుగుతున్నాయి. ఎక్కడక్కడ ధర్నాలు కానీ ఇష్యూస్ కానీ బాగా రేస్ చేస్తున్నారు. మరి తెలంగాణలో నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉంది అక్క అసలు? తెలంగాణలో నిరుద్యోగ పరిస్థితి అంటే ఎవరికి, ఫస్ట్ ఇది కూడా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాను. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టాను. ఏమైంది? దానికి ఇంకా ఇంతవరకు ఏది ఆన్సర్ లేదు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కూడా అంటున్నారు కానీ అది మొత్తం స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేనికి వచ్చారో వాళ్ళకే తెలియదు. మొన్న ఇష్యూ అయింది, ఒక్కొక్కరిని పట్టుకొని దేని గురించి వచ్చారు బాబు అంటే, ఏ ఇష్యూతోనే మీరు ఇక్కడికి వచ్చారు అంటే కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ప్రజలలో డైవర్షన్ చెయ్యాలని చేస్తున్నారు. ఇప్పుడైతే నిరసనలు ఎక్కువగా పోలీస్ ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్ గురించి జరుగుతుంది. అంటే మరి మీ హయాంలో ఎట్లుండే అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉందని చెప్తారు అసలు? పోలీస్ హయాం మొత్తం రేవంత్ రెడ్డి గుప్పట్లో ఉంది. రేవంత్ రెడ్డి పోలీస్ వాళ్లకు మొత్తం ఆయన డైవర్షన్ లో నడుస్తుంది. కేటీఆర్ గారి పాదయాత్ర, కేసీఆర్ గారి బస్ యాత్ర ఒకవేళ మొదలు పెడితే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది తెలంగాణ ప్రజలలో అసలుకి? చాలా అభివృద్ధి, చాలా ఇదిగా ఉంటుంది. ప్రజలందరూ మన పక్షాన ఉన్నారు. అంటే ఒకవేళ చేస్తానంటారా ఇప్పుడు కేటీఆర్ గారు చేసే అవకాశం? పాదయాత్ర మాత్రం కంపల్సరీ చేస్తారు. బస్ యాత్ర కూడా ఒకసారి కేసీఆర్ గారు చేస్తానని చెప్పారు, అది మళ్ళీ చేస్తారు అన్న మాట నిలబెట్టుకుంటారు బాబు గారు. అక్కడ ఇప్పుడైతే ముందస్తుగా మనకి తెలంగాణలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. మరి జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్స్ లలో బీఆర్ఎస్ మరి అధిక సంఖ్యలో పాల్గొన, అంటే మెజారిటీ రాబోతుందని అనుకుంటున్నారా? అవును, రాబోతుంది. ఎలా చెప్తారు అసలుకి? ఇప్పుడు ప్రతిపక్షాలలో ఉన్నారు మీరు ఇంకా. అంటే మన ప్రజలలో మార్పు వచ్చింది కాబట్టి కంపల్సరీ మన బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నమ్మకం ఉంది. మన బై ఎలక్షన్ లో చూసాం కదండి, అంత రెగ్గింగ్ చేసి అసలు అలా చేస్తారని కూడా ఊహించలేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అలాంటి ఎలక్షన్లు పెట్టారు. ఆయన ఓట్లన్నీ ఎన్ని ఓట్లు వస్తాయో అన్ని ఓట్లు ప్రజలల్లో వచ్చింది. దొంగ ఓట్లే చాలా పడ్డాయి. యూసుఫ్ గూడలో ఎంతమంది అండి, మేము కళ్ళారా చూసాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి బుర్కాలు వేసుకొని ఇక్కడ ఓటింగ్ ఉందని చెప్పి ఓట్లు వేయడము, ఎంతమందిని పట్టించాము. ఒక్క బూత్ దగ్గర 70-80 మంది.
దొంగ ఓట్లు. ఎందుకంటే మాకు మొన్ననే జరిగింది కాబట్టి తెలుసు. ఇలా ఒక 8 months అవుతుంది అయ్యి. ఇప్పుడు అందుకనే కొత్తగా ఇప్పుడు డిజిటల్ తోని అందరితోని ఎస్ఆర్ అనే పేరుతోని మొత్తము ఓటర్ హక్కులు తెలుసుకోవాలని స్టార్ట్ చేశారు ఇప్పుడు. అవునండి. ఇప్పుడు దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో అన్ని బయటపడతాయి. ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము ఇది చేస్తున్నాం. మేము 25th నుంచే స్టార్ట్ అయ్యింది. మేము అన్ని ఇదిగా చేసుకొని న్యాయపరంగా చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అని అంటారు, ఎందుకంటారు అసలు కాక? గాంధీ గారిని ఎందుకు అంటారండి? మన నేషన్ తీసుకొచ్చిన ఫాదర్ ఆఫ్ ద నేషన్ కదా. మరి మనకు తెలంగాణ తెచ్చినప్పుడు మనం కూడా అనాలి కదా. మనకు తెలంగాణ వస్తుందో రాదో అనే మనం ఉన్నాము. చిన్నప్పటి నుంచి మనం ఒకటే ఏజ్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం అనుకున్నామా తెలంగాణ మనకు వస్తుందని? అనుకోలేదు, ఎవరు ఊహించలేదు. అది తీసుకొచ్చినప్పుడు ఆయనకు అది అనాలి. కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కేటీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటిని ఎలా చూస్తున్నారు మీరు అసలు? అవన్నీ నడుస్తానే ఉంటాయి. ప్రతి ఒక్క మంచి మనిషి మీద బురద, అదేంటి కాసే చెట్టుకే రాళ్ళు కొడతారు, అది చేసే వాళ్ళ మీదనే రాళ్ళు కొడతారు. కాంగ్రెస్ లీడర్స్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు కాలేదు. అమలు కాకున్నా గానీ ప్రతిపక్షంలో ఉన్న మీరు ఎందుకు అవి అమలు కాలేదని ప్రశ్నించడం లేదు అసలు? ప్రశ్నిస్తున్నాం కదండి. కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు, హరీష్ రావు గారు ప్రశ్నిస్తున్నారు, ఎంతమంది అందరూ ప్రశ్నిస్తున్నారు కదా. దానికి అక్కడి నుంచి సమాధానమే రావట్లేదు కదా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఏమన్నా అంటే ప్రెస్ మీటింగ్ పెడతాడు, అమ్మ నా బూతులు తిడతాడు. బూతులే గాని అసలు మంచి అని ఒక మాట మాట్లాడింది లేదు. ఇప్పుడు రాజకీయంలో చరిత్రలో లేకుండొచ్చు ఇలాంటి సీఎం రేవంత్ రెడ్డి అంత చండాల మాటలతో. ప్రతి ఒక్క మాట కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ తిట్టని రోజు లేదు. ఆయన ఫస్ట్ వీళ్ళదే స్టార్ట్ చేస్తాడు. వీళ్ళ తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాతనే స్పీచ్ ఇస్తాడు. ఆయనకు అచ్చిపాటు వస్తుందేమో మరి అట్లా. అక్క ఇప్పుడైతే ముందుగా జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్స్ ఒక 2-3 నెలల్లో ఉంటాయని కూడా మనకి వినిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పెడతారో మనం అందరూ అయితే ఈగర్లీగా చూస్తున్నారు ఆ ఎలక్షన్స్ కోసం. అయితే ఇప్పుడు పార్టీ తరఫున మీకు టికెట్ ఇచ్చేయమన్న అవకాశం ఏమైనా ఉందంటారా? ట్రై చేస్తున్నాను. అంటే ఒకవేళ పార్టీ తరఫున మీకు టికెట్ ఇస్తే మీ ప్రజలకి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఎలా వెళ్తారు? ప్రజలకు ఏం సేవ చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా సఫరింగ్ అవుతుంది. పింఛన్ రావట్లేదు. చాలా మందికి పింఛన్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది మా ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతారు, పింఛన్ ఇంకా రావట్లేదమ్మా, మాకు ఎప్పుడూ అప్లై చేశాము, ఇంతవరకు రిలీజ్ చేయలేదు. చిన్నగా ఇక్కడ మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మన ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చిన్నగా చేసుకుంటూ వెళ్ళాలని. ఇప్పుడు మీరు ఒక ప్రతిపక్ష నేత, మీరు ఒకవేళ గెలిచినా మీరు గవర్నమెంట్ ని అడిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏం లేదు. ఎందుకు ఉంటుందండి? మనం ప్రజలలో చేసుకుంటూ పోతూ ఉంటే మనం ప్రజలు సహకరించాలి కానీ గవర్నమెంట్ తో సంబంధం. అంటే ఇక్కడ మీ కాన్స్టిట్యూషన్ అంటే మీ ఏరియాలో ఇక్కడ ఎలాంటి మెయిన్ అంటే వాటర్ ప్రాబ్లమ్ ఇది ఎక్కడైనా ఉంటుంది, క్వైట్ కామన్ లాగా. పెన్షన్స్ అంటే అక్కడ నుంచి మనకి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తేనే ఎవరికైనా పెన్షన్స్ అనేది శాంక్షన్ అవుతుంది. ఆల్రెడీ చాలా మంది ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకుండొచ్చు కూడా. ఇవి కాకుండా మీరు ప్రజలకు ఎలా వెళ్తారు అసలుకి? అంటే కవితక్కాని చూడంగానే గుర్తుపట్టే అవకాశం ఉందంటారు ఇక్కడ? ప్రజలలో మనం అపోజిషన్ పార్టీలో ఇదిగా ఉన్నాం కాబట్టి మనం ప్రజలలో ఉండాలి, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండాలని నిర్ణయించు. ఓకే అక్క, మీకు కార్పొరేటర్ టికెట్ రావాలని, పార్టీ నుంచి మీరు గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.